హాయ్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి అసలు లేడీస్ కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, ప్రతిదీ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. బొట్టుని సంస్కృతంలో తిలకం అని పిలుస్తారు. బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సాంప్రదాయపు లక్షణాల్లో ఒకటి. బొట్టు పెట్టుకున్న వాళ్ళ ముఖం చూస్తూ ఉంటే వారిలో తేజస్సు, వర్చస్సు, కళ తాండవిస్తూ ఉంటుంది. అందుకనే బొట్టు లేని ముఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయం పాటించే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలాగే వైదిక కర్మలు ఆచరించేటప్పుడు తప్పకుండా నుదుటిన తిలకధారణ చెయ్యాలని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. అంతేకాకుండా పుణ్యస్నానాలు చేసేటప్పుడు, దానం ఇచ్చేటప్పుడు, తపస్సు చేసుకునే టైంలో, హోమాలు చేయించుకునే సమయంలో, దేవతార్చన చేసే సమయంలో, పితృకర్మలను ఆచరించే సమయంలో తప్పనిసరిగా నుదుటన తిలకధారణ అనేది చెయ్యాలి. లేకపోతే ఎటువంటి ఫలితాలు రావు. అలాగే తర్పణాలు విడిచేటప్పుడు కూడా తప్పకుండా తిలకధారణ అనేది చెయ్యాలని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. కుంకుమ బొట్టు పెట్టుకోవడం కేవలం పెళ్లి జరిగింది అనడానికి చిహ్నం మాత్రమే కాదు, కుంకుమలో చల్లబరిచే గుణం అనేది అధికంగా ఉంటుంది. అందుకనే కుంకుమని పాపిట్లో పెట్టుకోవడం వల్ల శరీరం మొత్తం చల్లబడుతుంది. మహిళలు కుంకుమ ధరించడం వల్ల లైంగిక కోరికలు కలుగుతాయని, దానితో సంతానాభివృద్ధి పెరుగుతుందని చెప్పి శాస్త్రీయంగా నిరూపించబడింది. అందుకనే భర్త చనిపోయిన మహిళలు కుంకుమ పెట్టుకోరు. పసుపులో కుంకుమ రాళ్ళు కలపడం వల్ల మనకు కుంకుమ తయారవుతుందని మనందరికీ తెలిసిందే. పసుపు యాంటీబయోటిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. ఇటువంటి పసుపుతో తయారు చేసిన కుంకుమను నుదుటన ధరించడం వల్ల తలలో ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మెదడులోని కణాలను ప్రేరేపితం చేయడానికి ఈ కుంకుమ ఎంతో బాగానో ఉపయోగపడుతుంది. నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అలాగే నొసటి ప్రాంతంలో అన్ని నాడులు కేంద్రీకృతం అయి ఉంటాయి. అక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల మనం చేసే పని మీద ఏకాగ్రత నిలపగలము. అందుకే ఓల్డ్ ఫ్యాషన్ అనుకోకుండా అప్పుడప్పుడైనా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క చిన్న వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి.